మన మిద్దె తోటలో పుదీనా చూడండి, బ్లాక్ టబ్లో ఎంత చక్కగా వచ్చిందో పుదీనా. ఇది ఎన్నిసార్లు కోసినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. చక్కగాను పుదీనా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు తెంపుకొని మనం కూరల్లో వాడుకోవచ్చు. రోజు మనం కావాలనుకున్నంత తిండికి తోసుకొచ్చుకున్నాం అనుకోండి, ఎంత ఫ్రెష్గా ఉంటుంది. మనం తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాధ ఉండదు. మనం చిన్న చిన్న బాల్కనీలో కూడా చిన్న చిన్న టబ్బులు పెట్టేసుకొని, మనకి ఇప్పుడు బ్లాక్ టబ్బులు అందుబాటులో వచ్చినాయి కదా, చిన్న చిన్నగాను అవి పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. మనం కొంచెం ఒక కొమ్మ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. మనకు చూడండి ఎట్లా ఉంది. ఇది నేను కోసినాక మళ్ళీ వచ్చేసింది, బాగా ఉంది. ఇది నేను పచ్చడి చేద్దామనేసి అంతా కట్ చేస్తున్నాను. చూడండి ఇది ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు ఇట్లా కట్ చేస్తున్నాం కదా, మొత్తం కట్ చేసిన తర్వాత మనం ఒక చిన్న సీకుతోని మొత్తం మట్టంతా గెలగియాలి. మొత్తం గెలిగిచ్చేసి ఒక రోజంతా నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయకుండా అట్లానే ఆరనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న మట్టి అంతా మనకు ఆరుతుంది. అంటే లోపల దాకా గెలికూడదు, పైన ఇట్లా కొంచెం ఒక ఇంచ్ లెవెల్లో గీతల్లాగా గీసేయాలి టబ్బులో మొత్తము. గీసేస్తే అప్పుడు అదంతా మనకు ఎండుతుంది చక్కగాను. మనం 2 days ఉంచామనుకోండి, బాగా ఎండ కొడితే మాత్రం ఒకటే రోజు ఎండ పెట్టాలి. మామూలుగా ఉందనుకోండి ఒక 2 days వదిలేయచ్చు. వదిలేస్తే అప్పుడు మనకి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా చిగురు లాంటివి ఉన్నా కానీ ఎండిపోయేసి తర్వాత మనం నెక్స్ట్ డే నీళ్లు పోసామనుకోండి, అప్పుడు అదంతా చిగురు ఫ్రెష్గా వస్తుంది, గుబురుగా వచ్చేస్తుంది. చాలా గుబురుగా వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దీనికి ఎక్కువ ఏమంటారు కంపోస్ట్ అవన్నీ కూడా ఏమక్కర్లేదు. మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఒక బకెట్లో పోసేసి ఒక రోజంతా ఉంచాక అది మట్టిలో పోయాలి. అట్లా మనం వీక్లీ వన్స్ పోసామనుకోండి, మనకి ఇంకా ఏ ఎరువు వేయక్కర్లేదు. ఆ బియ్యం కడిగిన నీళ్ళలో ఉన్న విటమిన్సే దీనికి బాగా పనిచేస్తాయి అన్నమాట. చూడండి ఎంత వస్తుందో పుదీనా మాత్రము. ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలా ఒక మనం 5-6 months అయ్యాక దీన్ని మళ్ళీ టబ్బులు అన్నీ ఏర్లన్నీ లోపల ఉండిపోతాయి కదా, అప్పుడు మనం ఇంకొక టబ్బులో నాటుకోవాలి. అప్పుడు ఏర్లు ఎక్కువైపోయి లోపల బిగుసుగా అయిపోతుంది కదా, మనకు పుదీనా రాదు సరిగా. అందుకనేసి ఎప్పుడైనా సరే మనము 4-5 months కాగానే ఈ టబ్బులో నుంచి తీసి ఇంకొక టబ్బులో కొన్ని మొక్కలు నాటుకోవాలి. ఇలా కొమ్మలు నాటేసుకుంటే మళ్ళీ అది కూడా మళ్ళీ మనకి ఇలానే వచ్చేస్తుంది. ఎప్పుడు ఒకే దాంట్లో ఉంచకూడదు అనమాట. చూడండి ఎట్లా కట్ చేస్తున్నానో. నేను కిందికి ఒక 2 ఇంచులంతా ఉంచేసి పైనంతా కట్ చేసేస్తున్నాను. అప్పుడే మనకు కొత్త ఆకు వస్తుంది. పాతాకు ఉందనుకోండి మనకు రాదు. అంతా అలా ఉండేసి పండు రాలిపోతూ కాండాలన్నీ బలంగా అయిపోతుంటాయి కదా, అప్పుడు మనకు రాదనమాట. లోపల ఈ పుదీనాకు లోపల వేర్లు కూడా చాలా ఉంటాయి. అందుకనేసి మొత్తం ఆర్గానికేనండి. మా టెర్రస్ గార్డెన్లో ఎక్కడ ఏది వాడను, మొత్తం కిచెన్ వేస్ట్. దీనికి మాత్రం నేను బియ్యం కడిగిన నీళ్ళు పోస్తాను ఎక్కువ శాతము. అందుకే అది ఇంత చక్కగా వస్తుంటుంది. మనం ఒక్క టబ్బులో పెట్టుకుంటే చాలండి. ఇది తీసినప్పుడు ఇంకో టబ్బులో పెట్టుకుంటాం కదా, అది వచ్చేపటికి ఇది తీసేయచ్చు. అప్పుడు మనకు ఎప్పుడు పుదీనా 365 రోజులు మనకు పుదీనా వస్తూనే ఉంటుంది. దీంట్లో చూడండి పులిచింతాకు కూడా వచ్చేసింది. గడ్డి అక్కడక్కడ గడ్డి కూడా ఉంది. ఆ గడ్డి అంతా పీకేయాలి మనం. చూడండి కొంచెం దీపావళి కదా, అందుకని కొంచెం చేయలేదు. ఎప్పుడు గడ్డి ఒక్కటి మొలిసినా సరే మనము తీసేస్తూ పోవాలి.